హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణి టాకీస్. ఈరోజు నేను మీ అందరి కోసం మంచి జ్యూసీ చీజీ పన్నీర్ బర్గర్ చేయబోతున్నాను. అండ్ ఎస్, ఇది బయట దొరికే బర్గర్తో ఏ మాత్రం తీసిపోద్దు. టేస్ట్ అండ్ టెక్స్చర్లో కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ నౌ. మెయిన్గా మనకు కావాల్సింది ఒక బర్గర్ బన్ అండ్ పన్నీర్. ఫస్ట్ పన్నీర్ని తీసుకుని చాలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ లైక్ చేత్తో మ్యాష్ చేసుకున్న పర్లేదు. ఇప్పుడు అలా పిసికితే వీడియోలో ఆడ్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నైఫ్తో నైస్గా కట్ చేస్తాను అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాక ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా వీలైనంత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దెన్ ఒక మిర్చిని కూడా అలాగే చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని ఇప్పుడు ఒక టొమాటో తీసుకుని దాన్ని రెండు చక్రాల్లాగా గుండ్రంగా కొయ్యండి. అలాగే ఒక ఆనియన్ స్లైసెస్ని కూడా రెండు బర్గర్లో ప్లేస్ చేయడానికి. దెన్ ప్యాన్ పెట్టి పొయ్యి మీద ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న పీసెస్ ఆనియన్ అండ్ మిర్చి వేసి కొంచెం కుక్ అయ్యాక పసుపు, సాల్ట్, గరం మసాలా, మిరియాల పొడి కొంచెం వేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా చిన్న చిన్న స్లైస్ని కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఈ టైంలో మీకు ఎవరైనా కోపంగా ఉంటే వాళ్ళు తలుచుకుని వాళ్ళు మర్డర్ చేస్తున్నా అనుకుని దాన్ని మొత్తం కైమ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కర్రీ ప్రిపేర్ చేసిందంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లోకి మైదా కొంచెం, కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకొని ఇప్పుడు టిక్కా ప్రిపేర్ చేసుకోవడం కోసం దాన్ని గట్టిగా పిసకాలండి. ఇప్పుడు మాత్రం చేయి పెట్టి పిసుకోవడం తప్పలేదు నాకు, లేదంటే మన పన్నీర్ బైండ్ అవ్వదు టిక్కా లాగా. ఇలా చూపించినట్టుగా మీకు చేత్తోని మెల్లమెల్లగా టిక్కా ఒత్తుకోవాలి. జాగ్రత్తగా విరిగిపోకుండా చేసుకోవాలి. అలాగా నేను మిగిలిన దాన్ని కూడా చిన్న చిన్న టిక్కాల కింద చేసేద్దామని చెప్పేసి అలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం కోటింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ మైదా తీసుకొని దాన్ని అలాగా లూజ్గా పిండిలాగా కలుపుకోవాలి. దెన్ దాంట్లో ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్రంబుల్స్లో కోట్ చేయాలి. ఇంకొకసారి దాంట్లో డిప్ చేసి సెకండ్ కోట్ కూడా చేసుకుంటే ఇంకొంచెం క్రంచీగా వస్తుంది. ఈ రకంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టిక్కాల్ని కనీసం ఒక గంట సేపు అన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. అప్పుడే మన టిక్కా విరిగిపోకుండా క్రంచీగా వస్తుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మనం బర్గర్ సాస్ కోసం ఒక బౌల్లోకి మైనీస్, గ్రేటెడ్ లెటస్ అండ్ క్యారెట్ని తీసుకుని దాంట్లో కొంచెం టమాటో కెచప్ వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనం రెఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్న టిక్కాని తీసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, జాగ్రత్తగా విరగకుండా. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రెఫ్రిజిరేట్ చేసుకునే ప్రాసెస్ వరకు కూడా మనం ముందు రోజు రాత్రి చేసి పెట్టుకోవచ్చు. దెన్ నెక్స్ట్ డే టిఫిన్ బాక్స్లోకి మనకి మేకింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఇలా బన్ని 2 స్లైసెస్ కింద కట్ చేసుకుని బటర్లో రోస్ట్ చేసుకుని మళ్ళీ ఒక స్లైస్కి బటర్ లైట్గా అప్లై చేసుకుని దెన్ లెటస్ పెట్టి ఇలా 1 by 1 అన్నిటిని లేయర్స్ కింద పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా చీజినెస్ కోసం గ్రేటెడ్ చీజ్ని పైన టాప్ చేశాను. అది కంప్లీట్గా ఆప్షనల్ అండి. సో మన పన్నీర్ టిక్కా బర్గర్ రెడీ అయిపోయింది. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నాకు ఒక తెలుగు సామెత గుర్తొచ్చింది సడన్గాను. పండగ రోజు కూడా పాత మొగుడేనా అన్నట్టు ఎప్పుడు చూడు ఇడ్లీ, వడ, దోశ ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు మెచ్చుకోకపోతే వచ్చి నాకు కామెంట్ పెట్టండి. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. వీడియోకి ఒక లైక్ కొట్టి పెట్టండి. బాయ్ బాయ్.